ఏమైంది? జీవము చచ్చిపోయింది. పాపం వచ్చి నీలో జీవాన్ని చచ్చిపోయింది. వెలుగొచ్చి చీకటి వచ్చి వెలుగును పారదోలినట్టు పాపం వచ్చి నీలో జీవాన్ని చచ్చిపోయింది. మానవునిలో దేవుడిచ్చిన జీవము లేదు, మానవుడు దేవుడిచ్చిన మహిమ లేదు. ఆ జీవము ఆ రోజే పోగొట్టుకున్నాం మనం. ఆ జీవమును దేవుడు మరలా మనకివ్వటానికి వాడు ఎప్పుడూ జీవించినట్లు, నీవు ఎప్పుడూ జీవించినట్లు, నేను ఎప్పుడూ జీవించినట్లు, నరకం అనే రెండవ మరణములోనికి వెళ్ళకుండా, మరణములో ఉండకుండా, సమాధిలో ఉండకుండా, యేసుక్రీస్తు ప్రభువారు ఏ విధముగా తిరిగి లేచాడో నీవు నేను ఈ దేహము మట్టికి మట్టి అయిపోయిన తర్వాత మన సమాధులను తెరిచి దేవుడు నిన్ను నన్ను లేవనెత్తి ఎప్పుడు తనతో జీవించినట్లుగా ఆయన జీవాన్నిచ్చే ఆహారమును నీకు సంఘములో సిద్ధపరిచాడు, దేవుని మందిరములో సిద్ధపరిచాడు. దేవుడు మందిరములో వడ్డిస్తున్నాడు. మంచి కాపరిగా నీకు చక్కగా నీ కడుపు నిండా ఆయన జీవాహారాన్ని పెట్టి నిన్ను ఎప్పుడు జీవించమంటున్నాడు. భౌతికంగా ఒక మాట చెప్తానండి. దేవుడుగా నేను ప్రత్యక్షమయ్యి నీకు రోగం లేకుండా, నీకు ఆకలి లేకుండా, నీకు మరణం లేకుండా, నిత్య యవ్వనముగాను యుగ యుగాలు బ్రతికేదానికి ఇదిగో ఈ అన్నం పెడుతున్నానమ్మా తినమ్మంటే నువ్వు వద్దంటావా? వద్దను. ఎందుకు? నాకు ముసలితనం వద్దు అంటావు, నాకు యవ్వనం కావాలి అని అంటావు, నాకు మరణము వద్దు అని అంటావు, నేను ఎప్పుడు బ్రతికితే బాగుండును అంటావు, నాకు రోగము బాధలు వద్దు అని అంటావు, నేను ఆరోగ్యకరంగా ఉంటే బాగుండును అంటావు. భౌతికంగా ఈ వరము దేవుడు నీకు ఇస్తే నువ్వు వద్దను, అవునా కదా? మరి ఇదే వరము దేవుడు నీతో నాతో వాక్యానుసారంగా ఇస్తున్నాడు. నువ్వు ఎప్పుడు జీవిస్తావమ్మా? నీకు ఆకలే ఉండదమ్మా, నిత్య యవ్వనములో నువ్వు ఉంటావమ్మా, యుగ యుగాలు నాతో బ్రతుకుతావమ్మా. ఎప్పుడు? నేను పెట్టే ఈ ఆహారాన్ని భుజించినప్పుడు అని ఆత్మీయ అర్థములో, ఆత్మీయ జీవితమునకు, పరలోకములో బ్రతికే బ్రతుకు కొరకు దేవుడు చెప్తున్నప్పుడు మానవుడు ఎందుకు ఆశపడట్లేదు? మానవుడికి ఎందుకు అది అర్థం కావట్లేదు? భౌతికంగా ఇస్తానంటేనేమో మానవుడు కావాలని కోరుకుంటాడు. ఆత్మీయముగా ఈ శరీరం మన్నుకు మన్నైన తర్వాత నీ ఆత్మ విషయంలో యుగ యుగాలు దేవునితో జీవించినట్లు దేవుడు అదే వరం నీకు ఇస్తానంటే మానవుడు మాత్రము దానిని గ్రహించట్లా, అర్థం చేసుకోవట్లా. దేవుని దగ్గరకు వస్తే, దేవుని వాక్యం వింటే, దేవుని వాక్యాన్ని హృదయంలో చేర్చుకుంటే, దేవుని వాక్యాన్ని భోజనముగా భుజిస్తే ఆ భోజనము నాకు ఆకలి లేకుండా చేస్తుంది, నాకు యవ్వనాన్ని ఇస్తుంది, నాకు ఆరోగ్యాన్ని ఇస్తుంది. నా బ్రతుకులో దేవుడు ఎప్పుడు మరణం లేకుండా యుగ యుగాలు జీవించేటట్టు చేస్తుంది అనే సత్యము నీవు నేను గ్రహించినప్పుడు దేవుని దగ్గరకు పరిగెత్తుకొని వస్తాం, దేవుని వాక్యాన్ని శ్రద్ధగా వింటాం, దేవుని వాక్యాన్ని నీ జీవితం